ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ప్రధానంగా సూపర్ 6 హామీలపై చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు పోర్టులు, రహదారులు, వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశంపై చర్చ జరగబోతోంది. ఇక ఖరీఫ్ ప్రణాళిక, రైతులకు రుణాలు, విత్తనాలు, ఎరువుల సరఫరాపై చర్చించబోతున్నట్టుగా సమాచారం. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో ప్రధానంగా సూపర్ 6 హామీలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు పోర్టులు, రహదారులు, వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశంపై చర్చించబోతున్నారు. ఇక ఖరీఫ్ ప్రణాళిక, అలాగే రైతులకు రుణాలు, విత్తనాలు, ఎరువుల సరఫరాపై కూడా చర్చించబోతున్నట్టుగా సమాచారం. అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో సూపర్ 6 హామీలతో పాటు ప్రధానంగా వేటిపై ఫోకస్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా ఇప్పటి వరకు అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ రాణి, ఏపీ కేబినెట్ సమావేశం మొదలైంది. మొత్తం 7 అంశాలతో కూడిన ఎజెండా పైన ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం చర్చించబోతోంది. ప్రధానంగా సూపర్ 6 అంశాలు ఏమేమైతే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు ఉన్నాయో ఇప్పటి వరకు కూడా సూపర్ 6 లో ఏమేమి అమలు చేసామో వాటి ఫీడ్బ్యాక్ ఎలా ఉంది, కొత్తగా అమలు చేసేటటువంటి పథకాలు ఏమున్నాయి, వాటికి సంబంధించి ఎప్పటి నుంచి అమలు చేద్దామో, వాటికి సంబంధించిన విధి విధానాలు ఏ విధంగా రూపొందిద్దాం అనేటువంటి అంశాలకు సంబంధించి ఈరోజు ఏపీ కేబినెట్ లో ప్రధానంగా చర్చించబోతున్నారు. ముఖ్యంగా ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభమయ్యేటటువంటి క్యాంటీన్లు ఉచితం 5 రూపాయలకే భోజనం అనేటటువంటి డొక్కా సీతమ్మ క్యాంటీన్లకు సంబంధించిన అంశం గురించి కూడా ఈరోజు ప్రధానంగా చర్చించబోతున్నారు. దీనికి సంబంధించి ఆగస్టు 15న మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 100 క్యాంటీన్లు ఒకే రోజు ప్రారంభించే విధంగా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతా ఉన్నాయి. దీనికి సంబంధించి ఈరోజు ఏపీ కేబినెట్ లో తుది నిర్ణయం తీసుకుంటారు. దీంతో పాటు మహిళలకు ఉచితమైనటువంటి బస్సు ప్రయాణం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా ముందుగా ఆగస్టు 15 నుంచి విధానం అమలు చేస్తారని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వానికి నివేదిక కూడా అందినటువంటి నేపథ్యం ఉంది. అటు కర్ణాటకలోను ఇటు తెలంగాణలో అమలవుతున్నటువంటి విధానం పట్ల ఆర్టీసీ యంత్రాంగం అంతా కూడా దీనిపైన పూర్తి స్థాయిలో స్టడీ చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించినటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనితో పాటు ఉద్యోగుల బదిలీలు, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగుల బదిలీల పట్ల ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వివిధ శాఖల్లో ఎక్కువ మంది ఇప్పటికే విజ్ఞాపన పత్రాలు అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి దగ్గర నుంచి కూడా వివిధ శాఖలకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా విజ్ఞాపన పత్రాలు అందజేస్తున్నటువంటి నేపథ్యంలో బదిలీలకు సంబంధించి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఉన్నటువంటి నేపథ్యంలో నిర్దేశితమైన సమయం ఇచ్చేసి విధి విధానాలు రూపొందించి ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి సవరణ కూడా చేసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ లో తుది నిర్ణయం తీసుకుంటారు. దీంతో పాటు అటు జాతీయ రహదారులు, అదేవిధంగా వివిధ సంస్థలకు సంబంధించినటువంటి ఏర్పాటు, అమరావతి రాజధాని నగరంలో ఏర్పాటు చేసేటటువంటి సంస్థలకు భూ కేటాయింపులకు సంబంధించి కూడా ఈ రోజు కేటాయింపులకు సంబంధించి ఈ రోజు తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఝాన్సీ రాణి. రైట్, థాంక్యూ జయరాజ్.